రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో రహదారులు అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడవితల్లి బాట అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బదులుగా సమాధానాన్ని ఇచ్చారు. ప్రధానమంత్రి జన్మన్ పీఆర్ఆర్ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద విడుదల చేసిన నిధులను అడవితల్లి బాట కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నామన్నారు. ఏ విధంగా మన చట్టసభలో వీటి గురించి చర్చించుకుని ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నిద్దామని ఆ రోజు ఒక చక్కటి కార్యక్రమం చేశాం అధ్యక్ష. తదనంతరమే మనం ట్రైబల్ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి నిధులు కేటాయించే విధంగా కూడా ప్రతిపాదనలు ఆ రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకుంటూ ముందుకు వచ్చాం అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 32,091 రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. 32,091 రోడ్లు సుమారు 68,233 కిలోమీటర్లు అధ్యక్ష. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా 1,077 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక యుద్ధ ప్రాతిపదిన ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ ఫస్ట్ టైం మనం చేపట్టిన కార్యక్రమం, దాంతోపాటు పల్లె పండుగ 2 ఇనిషియేటివ్ కూడా మనం టేకప్ చేసాం అధ్యక్ష. వీటి కింద 2,500 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ముందుకు తీసుకొచ్చాం.